హాయ్ అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో డ్రైవర్కి చెప్పి కారులో వాళ్ళిద్దరిని ఇంటికి పంపించాడు. వెల్ ఫర్నిచర్డ్ అయిన ఆ ఇంటిని నీట్నెస్ని చూసి మనసులో కృష్ణ మనోహర్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మనోజ్ఞ. ఇక ఈరోజు ఎపిసోడ్లో బామ్మగారు మీరు కాస్త నడుం వాల్చండి, కాఫీ కలిపి తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది మనోజ్ఞ. మోడ్రన్ కిచెన్ అన్ని సౌకర్యాలతో అమర్చి ఉండటం చూసి ఏ అమ్మాయికి ఇల్లు రాసిపెట్టి ఉందో అనుకుంటూ చకచకా కాఫీ కలిపి అందించింది. ఆవిడ గుటికేసి చాలా బాగుందమ్మా కాఫీ అందామె. కాఫీనేగా తేలిగ్గా అంది మనోజ్ఞ. ఒక్క మెతికి పట్టు చూస్తే చాలమ్మా మా లాంటి వాళ్ళకి ఎవరేలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి అందామె. 8 అవుతున్నా కృష్ణ మనోహర్ జాడ లేకపోయేసరికి వంట మొదలుపెట్టింది. పెద్దావిడకు పెందలాడే తినే అలవాటుండే ఉంటుంది అనుకుంటూ. బామ్మగారు మీరు భోంచేసేయండి, బాస్ ఎప్పుడు వస్తారో అంది. ఆమె భోంచేసి తృప్తిగా పడుకుంది. అరగంట తర్వాత కృష్ణ మనోహర్ వచ్చాడు. ఇక నేను వెళ్తాను సార్ అంది మనోజ్ఞ. కారులో డ్రాప్ చేస్తానాగండి. వద్దులేండి అలసిపోయి వచ్చారు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది మనోజ్ఞ. అరే వెళ్ళిపోతావా, రేపు పెద్దమ్మ గుడికెళ్ళాలనుకున్నాను, ఈ అమ్మాయితో పంపించరా అందామె. కృష్ణ మనోహర్ కాస్త ఇబ్బందిగా అభ్యర్థన పూర్వకంగా మనోజ్ఞ వైపు చూశాడు. మరి ఆఫీస్ పనో అంది మనోజ్ఞ. నేను అడ్జస్ట్ చేసుకుంటాను, రేపు పొద్దుటే రాగలరా, డ్రైవర్ని పంపిస్తాను, వచ్చేయండి అన్నాడు. సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ. ఆమె కనుమరుగయ్యేంతవరకు చూసి మన వాళ్ళ పిల్లేరా, చూడముచ్చటగా ఉండటమే కాదు పని పాటలొచ్చు అంది. అదేది వినిపించుకోకుండా కిచెన్లోకి వెళ్ళాడు కృష్ణ మనోహర్. ఆకలి మీద ఉండటం వల్ల అన్నం కూర పప్పు వేసుకొని వచ్చి భూదేవమ్మ పక్కనే కూర్చొని తినసాగాడు. అన్నీ చాలా రుచిగా అనిపించడంతో మళ్ళీ వెళ్ళి వడ్డించుకున్నాడు. వంటొచ్చిన పిల్ల దొరికిందిరా అబ్బి, నువ్వు చాలా అదృష్టవంతుడివిరి, కోరబోయింది కృష్ణ మనోహర్కి అని అనేవారు మామవారు మీ తాతయ్యతో అంటూ పూర్తి చేసిందా వాక్యాన్ని కొంటగా నవ్వుతూ. అలాగా, నువ్వేదేదో ఊహించుకోకు అన్నాడతను. ఏంటోరా, ఆ పిల్ల నాకు చాలా నచ్చింది, బాగా ఇమిడిపోగలదనిపిస్తుంది, అనుభవం మీద చెబుతున్నాను అంటూ పక్కకు తిరిగి పడుకుంది భూదేవమ్మ. ఆలోచనలో పడ్డాడు కృష్ణ మనోహర్. మరునాడు పొద్దుటే వచ్చింది మనోజ్ఞ. లేత నీలిరంగు చీరలో ముగ్ధ మనోహరంగా తోచింది కృష్ణ మనోహర్ కళ్ళకు. ఆఫీస్కి ఎప్పుడూ నిండుగా డ్రెస్లో వచ్చే ఆమెకి ఆ చీర కట్టు ఆమె చక్కటి ఆకృతిని తెలియజేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. అతని చూపులు ఒళ్ళంతా తడిమినట్లయి ఇబ్బందిగా చూస్తూ లోపలికి రావచ్చా సార్ అని అడిగిందామె. రావచ్చండి అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వుకి ఆమె గుండె జల్లుమంది. చప్పున తలవంచేసుకొని బామ్మగారు అంటూ లోపలికెళ్ళిపోయింది. పొద్దున్నే వెళ్తే అమ్మవారి దర్శనం చక్కగా అవుతుంది, జనం పెరిగిపోతూ ఉంటే క్యూలో నిలబడాల్సి వస్తుంది, తొందర పెట్టి పంపించేస్తారు కూడా అంది మనోజ్ఞ భూదేవమ్మతో. సరే మీరిద్దరూ కారులో వెళ్ళండి, నేను బైక్ మీద ఆఫీస్కి వెళ్తాను అన్నాడు కృష్ణ మనోహర్. ఎప్పుడూ పనేంట్రా, మనకి జీవితాన్నిచ్చిన దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి, నువ్వు మాతో వచ్చేయ్, మమ్మల్ని ఇంట్లో దింపేసి ఆఫీస్కి వెళ్దువు గాని అందామె. దాంతో అతనికి వారితో పాటు కదలక తప్పలేదు. పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకునేసరికి చాలా తృప్తిగా అనిపించింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఆదివారం మంగళవారం వేలం వేస్తూ ఉంటారు ఆ గుళ్ళో. అరే వెళ్ళి ఓ 4 చీరలు తీసుకురా అంది భూదేవమ్మ. ఆ చీరలను మన దగ్గర ఉంచుకుంటే శుభమంటారు అందామె మళ్ళీ. నిజమే కావచ్చు, కానీ అంత దూరం నుంచి ఏ చీర ఎలాంటిదో నాకెలా తెలుస్తుందమ్మమ్మ అన్నాడు ఇబ్బందిగా. నేను ఇక్కడ కూర్చుంటా గానీ అమ్మాయిని తీసుకెళ్ళి తను సెలెక్ట్ చేసినవి కొను అందామె. కృష్ణ మనోహర్ మనోజ్ఞ వంక చూశాడు. ఎలాంటివి ఎంతలో తీసుకోమంటారు బామ్మ అడిగిందామె. 2 పట్టువి 2 కాటన్వి కానీ గద్వాల్వి కానీ తీసుకో అందామె. కృష్ణ మనోహర్ వెనుక నడుస్తున్న మనోజ్ఞని చూస్తూ తల పంకించిందామె. మంచి కలర్లో నాణ్యతగా ఉన్న చీరలు వేలానికి వచ్చినప్పుడు కృష్ణ మనోహర్ భుజం తడుతూ ఇప్పుడు పాడండి అంటూ ఆమె చెబుతుంటే 5 చీరలు కొన్నాడు కృష్ణ మనోహర్. ఎక్స్ట్రాగా కొన్న చీర దీప్తికై ఉంటుంది,
ఈ మధ్య తన సెల్ ఫోన్ని ఇంట్లో ఇచ్చేయడం వల్ల ఎవరితోనూ మాట్లాడటమే కుదరడం లేదు. అక్కడికి బయట నుంచి 1-2 సార్లు చేస్తే ఏదో హాస్పిటల్ పనిలో చాలా బిజీగా ఉన్నామంటూ దీప్తి కృష్ణలు చెప్పడం వల్ల మాట్లాడలేకపోయింది మనోజ్ఞ. ఆదివారాల్లో వెళ్దామనుకొని కూడా దొరికిన ఆ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు కదా అనుకుంటూ వెళ్ళడం మానుకుంది. ఈ ఆదివారమైనా వెళ్ళాలి అనుకుంది. పదండి అంటూ ఉంటే నిలబడ్డారేంటి? భుజం తడుతూ కృష్ణ మనోహర్ అనేసరికి ఆలోచనలో నుంచి తేరుకుంది మనోజ్ఞ. కొన్న చీరల్ని భూదేవమ్మకు చూపించింది మనోజ్ఞ. చాలా బాగున్నాయమ్మా, నిండైన కలర్లు, చక్కటి నేత, పనితనం ఉన్న చీరల్నే తీసుకున్నావే. మా మైథిలికి ఇలాంటివి చాలా ఇష్టం, రేటు కూడా తక్కువే పడింది అంటూ ఆమె పదే పదే మనోజ్ఞని మెచ్చుకుంటుంటే కృష్ణ మనోహర్కి ఆమె సెలెక్షన్ సూపర్ అనిపించింది. వస్తూ దారిలో ఓ హోటల్లో భోజనం చేశారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్లో కాసేపు గడిపారు. ఇంచుమించు రోజంతా మనోజ్ఞతో గడపటం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లో దిగబెట్టి, 1 గంటలో వచ్చేస్తాను, 6-6:30 కల్లా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు మనోజ్ఞతో. సరే సార్, రమ్మంటే నేను ఆఫీస్కి వచ్చేస్తాను అందామె. పర్వాలేదు అంటూ కదిలాడతను. 6 వరకేగా తన డ్యూటీ, అందుకేనేమో అంత పర్టిక్యులర్ టైం చెప్పాడు. ఇది డ్యూటీ లాంటిదే అని చెప్పడం అతని ఉద్దేశం కాబోలు. తన హద్దులేవో తను తెలుసుకొని మసులుకుంటున్నా అలా చెప్పడం దేనికో అని నొచ్చుకుందామె. ఇంతలో వామ్మో అన్న అరుపు, దబ్బుమన్న చప్పుడు వినిపించింది. పరుగున వెళ్ళింది. బాత్రూంలో కాలు జారిందేమో, పడిపోయి ఉంది భూదేవమ్మ మూలుగుతూ. అయ్యో, బాగా దెబ్బలు తగిలాయా అని కంగారుగా అడుగుతూ తన శక్తినంతా కూడగట్టుకొని ఎలోగాల ఆమెను లేవదీసి మంచం దగ్గరికి నడిపించుకొచ్చి పడుకోబెట్టింది. అమ్మో, నడుం పట్టేసిందమ్మా అందామె బాధగా విలవిలలాడుతూ. షెల్ఫ్ వెతికి అక్కడ ఓలిని ఆయింట్మెంట్ కనిపిస్తే తీసి నడుముకు మసాజ్ చేయసాగింది మనోజ్ఞ. ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా బామ్మ అడిగింది. ఎడమ కాలికి తగినట్లుంది, నా ఒంటివి బరువంతా పడింది అంది. ఆమె చీర కాస్త జరిపి చూసేసరికి అక్కడంతా కమిలినట్లు కనిపించింది. అక్కడ కాస్త మసాజ్ చేసింది. బామ్మ, సార్కి ఫోన్ చేస్తాను, ఆయన డాక్టర్ని తీసుకొని వస్తారు అంది మనోజ్ఞ. పర్వాలేదమ్మా, నువ్వు మసాజ్ చక్కగా చేశావు, ఇప్పుడు కాస్త నయమే, ఇందాకటి కన్నా. మరీ ఎక్కువైతే అప్పుడు డాక్టర్ని పిలవచ్చులే అంది భూదేవమ్మ. మెడికల్ కిట్లో ఉన్న పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తీసి ఎక్స్పైర్ డేటు చూసి ఆమెకిచ్చింది మనోజ్ఞ. అది వేసుకున్నాక భూదేవమ్మ నిద్రలోకి జారుకుంది. గంట తర్వాత లేచింది. టీవీ చూస్తున్న మనోజ్ఞతో, అమ్మ, బాత్రూంకి వెళ్ళాలి అంది భూదేవమ్మ. లేచి నడవగలరా బామ్మ అడిగింది మనోజ్ఞ. లేవక తప్పదుగా అందామె. ఆ స్వరంలోని అశక్తత, వెళ్లాల్సిన ఆవశ్యకత అర్థమైంది ఆమెకి. ఒక్క క్షణం అంటూ వెళ్ళి వెతికి స్టోర్ రూమ్లో ఉన్న ప్లాస్టిక్ టబ్బు తీసుకొచ్చింది. బామ్మ, మీరిప్పుడు నడిచేలా లేరు, నడుం కాస్త పైకెత్తండి, ఈ ప్లాస్టిక్ టబ్బు పెడతాను, యూరిన్ అందులో పాస్ చేయండి అంది. అయ్యో తల్లి, నీకిదో అదనపు శ్రమ అందామె నొచ్చుకుంటూ. కానీ అంతకన్నా గత్యంతరం లేక ఆమె చెప్పినట్లే చేసింది. యూరిన్ని తీసుకెడుతున్నప్పుడు కానీ, అది శుభ్రం చేసి వస్తున్నప్పుడు కానీ మనోజ్ఞ మొహంలో ఎలాంటి అసహ్యం కానీ ఏహత కానీ కనిపించపోయేసరికి భూదేవమ్మ మనసు తేలికపడింది. నీతో చేయించుకోరాని పనులు చేయించుకోవాల్సి వచ్చిందమ్మా అందామె గిల్టీగా ఫీల్ అవుతూ. బామ్మ, అలా అనకండి, మా నానమ్మకి పెరాలసిస్ వచ్చింది, ఆమెకు మేమందరం ఇలాంటి సేవలు చేస్తాం, ఇలాంటివి మాకు అలవాటే, అయినా చాలా కష్టం రాబట్టి కానీ మీరేం ఫీల్ అవ్వకండి అంటూ నచ్చచెప్పింది మనోజ్ఞ. ఆ తర్వాత ఆమెకు టైంపాస్ అయ్యేందుకు అక్కడున్న మ్యాగజైన్ తీసి కథ చదివి వినిపించింది. ఏడవుతున్నా కృష్ణ మనోహర్ జాడ లేకపోయేసరికి, బామ్మ, సార్ ఇంకా రాలేదు, ఎప్పుడొచ్చి వంట చేస్తారు, మీరెప్పుడు తింటారు, తను వచ్చినా మీ దగ్గర కూర్చునే వీలుంటుంది, నేను వంట చేసేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది మనోజ్ఞ. కూని రాగం తీస్తూ చకచకా వంట చేయసాగింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే గుమగుమలు పలకరించాయి కృష్ణ మనోహర్ని.
చప్పుడు చెయ్యకుండా నడిచి వచ్చి కిచెన్లోకి తొంగి చూశాడతను. అటు తిరిగి కిచెన్ గట్టుని స్థాని శుభ్రం చేస్తూ కోనాయా మేరీ దిల్ ద్వారే పాయల్కి జాన్కార్ హూయి అంటూ మనోజ్ఞ పాడుతుంటే ఆ గొంతులోని మాధుర్యానికి మైమరిచి నిలబడిపోయాడు. తన ఇంటి ఇల్లాలిలా చక్కదిద్దుతున్న ఆమెను చూస్తుంటే మదిలోని ఆలోచనలకేదో రూపం ఏర్పడినట్లయింది అతనికి. సడన్గా వెనుతిరిగిన మనోజ్ఞకి అతడిని చూడగానే గొంతు టక్కున మూతపడిపోయింది. సిగ్గుతో ఆమె తల వంచుకుంటే చాలా బాగా పాడారే అన్నాడతను అభినందనగా. అక్కడ నిలబడలేక ఆమె పెరట్లోకి వెళ్తుంటే నవ్వుకుంటూ బామ్మ ఏం చేస్తున్నావేంటి అంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు. మంచం మీద మూలుగుతున్న భూదేవమ్మను చూసి ఉలిక్కిపడ్డాడు. అరే ఏమైందమ్మమ్మ కంగారుగా పడుతూ అడిగాడు భూదేవమ్మని. ఆమె జరిగిందంతా చెప్పింది. మనోజ్ఞ లేకపోతే ఏమయ్యేదో ఎలా ఉండేదో అందామె. అదంతా వినేసరికి కృష్ణ మనోహర్ మనసంతా మనోజ్ఞ పట్ల కృతజ్ఞత భావంతో నిండిపోయింది. ఇంతలో మనోజ్ఞ అల్లం వేసి చేసిన టీ పట్టుకొచ్చి ఇచ్చింది. అమ్మమ్మ ఇప్పుడే అంతా చెప్పింది. థ్యాంక్ యూ మనోజ్ఞ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు మనస్ఫూర్తిగా. ఫార్మాలిటీస్ బాగానే పాటిస్తారు అనుకుంటూ వెల్కమ్ సార్ అంది గొణుగుతున్నట్లుగా. కాసేపయ్యాక ఇక నేను వెళ్తాను అంటూ లేచింది మనోజ్ఞ. అయ్యో వెళ్ళిపోతావా బేలగా అడిగింది భూదేవమ్మ. మీరు లేవగలిగేలా ఉన్నారా లేదా మెల్లగా అడిగింది మనోజ్ఞ. లేవబోతే నడుము కలుక్కుమంటుందమ్మా. టాయిలెట్కి వెళ్ళాలంటే ఎలా? వాడితో అలాంటి పనులెలా చేయించుకోను? నువ్వు తోడుంటే బాగుంటుందమ్మా అందామె బతిమాలుతున్నట్లుగా. కృష్ణ మనోహర్ వంక చూసింది మనోజ్ఞ. అతడి కళ్ళలోనూ అదే రిక్వెస్ట్ కనిపించేసరికి సుమిత్రకు ఫోన్ చేసి నేను ఈ రాత్రికి రాను కంగారు పడకండి అని చెప్పింది. అవతల వారి గురించి ఆలోచించే ఆమె నైజం పరోపకార చింతన గమనికలోకి వచ్చిన అతనికి ఆమెపై గౌరవం కలిగింది. రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్న శ్రీరాముని చూసి పలకరించబోయి క్రితంసారి జరిగింది గుర్తొచ్చి తల వంచేసుకుంది మనోజ్ఞ. ఏంటమ్మా మనోజ్ఞ నన్ను చూసి కూడా మౌనంగా ఉండిపోయావు? నా మీద గాని కోపం వచ్చిందా? ఎలా ఉన్నారంతా అంటూ అతని దగ్గరికొచ్చి ప్రశ్నిస్తుంటే బిత్తరపోయింది మనోజ్ఞ. అబ్బే ఏం లేదంకుల్ ఏదో ఆలోచిస్తూ అంటూ నసిగింది. మా కృష్ణ మనోహర్ ఉన్నాడా నవ్వుతూ అడిగారాయన. ఆ ఉన్నారు అంటూ ఇంటర్కంలో కృష్ణ మనోహర్ని చెప్పిందామె. శ్రీరామ్ అతని క్యాబిన్లోకి వెళ్ళాడు. అంకుల్కి బాగా నచ్చినట్లున్నాడు, అందుకే మా కృష్ణ మనోహర్ అన్నాడు. వీళ్ళ వరుస చూస్తుంటే శుభలేఖ త్వరలోనే ఇచ్చేటట్లున్నారు అనుకుంది మనసులో దిగులుగా. ఎందుకంటే అంతకు ముందు రోజే కృష్ణ మనోహర్ ఆమె వర్కుని మెచ్చుకొని ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడమే కాకుండా ఆమె చెల్లెళ్ళ చదువు కోసం చారిటబుల్ ట్రస్ట్ నుంచి సహాయం అందేలా చేశాడు. దాంతో అతడు తన పట్ల స్పెషల్ అటెన్షన్ చూపిస్తున్నాడనుకుంటూ మేఘాల్లో తేలిపోయింది. దానికేదో అర్థాన్ని మనసు వెతుకుతుండగానే ఇలా జరిగేసరికి మళ్ళీ తన స్థానమేమిటో గుర్తుకొచ్చింది. శ్రీరామును చూస్తూనే ఓ మీరా రండి, సడన్గా ఇలా వచ్చారేంటి అన్నాడు కృష్ణ మనోహర్. అతడు తననే విధంగాను సంబోధించక పోవడంతో నొచ్చుకున్నాడు శ్రీరామ్. అది కనిపించనీయకుండా మీ అమ్మ హైదరాబాద్కి రానందంట, అంతేకాదు దీప్తి బర్త్డే ఫంక్షన్కి రానంది. నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాను కదా. నువ్వు కూడా ఫంక్షన్కి రావడానికి సుముఖంగా లేవని దీప్తి చెప్పింది. ఎందుకలా? చిన్నప్పటి నుంచి పొందిన అవమానాల వల్ల కసితో గుర్తింపుని కోరుకున్నాను, కానీ మీరు ఒప్పుకుంటారనుకోలేదు. అలా ఒప్పుకోవటానికి మీరెంత మదనపడి ఉంటారో అర్థం చేసుకోగలను. సాధారణంగా తమ లోటుపాట్లని బయట పెట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడరు, కానీ కూతురి మీద ప్రేమతో మీరు ఎన్నో పణంగా పెట్టేశారంటే మీరు నిజంగా మంచి తండ్రి అన్నాడు మనస్ఫూర్తిగా. అలా అనకు బాబు, నాకు సిగ్గుగా ఉంది. తండ్రిని కాబోతున్నానని తెలిసింది. మొదలు బాధ్యత వహించిన వాడే మంచి తండ్రి. కానీ తెలిసి కూడా మీ అమ్మని గాలికి వదిలేసి వచ్చాను. అది తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది మ్లానమైన వదనంతో అన్నాడు శ్రీరామ్.
బాధపడకండి. ఏదో పంతం కొద్దీ మీతో అలా మాట్లాడేని కానీ ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఫూలిష్నెస్ అనిపించింది. అప్పటి మీ పరిస్థితిలో నేనున్నా అలాగే చేసేవాడినేమో. పోయిన మనిషిని మరిచి మంచి భవిష్యత్తు కోసమే వెంపర్లాడతారెవరైనా. అమ్మ మంటల్లో పోయిందనుకోబట్టే మీరిలా చేశారని అర్థమయ్యాక నా కోపమంతా పోయింది అన్నాడు కృష్ణ మనోహర్. ఆ మాటలకు కదిలిపోయాడు శ్రీరామ్. ఇంత చిన్న వయసులో ఎంత పరిణితి! నిన్నంతటి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దిన మైథిలిని ఎంత పొగిడినా తక్కువే. ఆ క్రెడిట్ అమ్మ కన్నా ఎక్కువగా అమ్మమ్మకే చెందుతుంది. శ్రీరామ్ మాటలకు అడ్డొస్తూ అన్నాడు కృష్ణ మనోహర్. అమ్మమ్మక ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్. నాకు ఊహ తెలిసిందే అమ్మమ్మ ఒళ్ళో. అమ్మ ఎప్పుడూ మౌనంగా ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉండేది. ఎవరితోనూ కలిసేది కాదు. అమ్మమ్మే వెంటబడి చదివించింది, టీచర్ ట్రైనింగ్కి పంపించింది, హాస్టల్లో ఉంచి మరీ అమ్మకి జాబ్ వచ్చేలా ప్రయత్నాలు చేసింది. పసిపిల్లవాడినైనా నా సంరక్షణ భారమంతా తనే ఆనందంగా స్వీకరించింది. ఆమెకా వయసులో పసివాడి పోషణ ఎంత కష్టమో ఆలోచించండి. అమ్మ ఉద్యోగరస్తురాలయ్యేంత వరకు ఏ రక్త సంబంధం లేకున్నా మా ఇద్దరిని పోషించింది. ముఖ్యంగా మాకు ఆలంబనంగా నిలిచింది. నేను 10th మంచి మార్కులతో పాస్ అయితే డొనేషన్లకు వేరవకుండా నన్ను కాలేజీలో చేర్పించింది. చదువులో నన్ను ఓడించలేక నా గతాన్ని తవ్వి నన్ను బాస్టర్డ్ అంటూ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసేసరికి నాన్న గురించి అమ్మ చెప్పదు. నువ్వేమో విదేశాల్లో ఉన్నావని చెబుతుంటావు. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని ఓసారి గట్టిగా పట్టుబట్టేసరికి చెప్పక తప్పలేదు అమ్మమ్మకి. అది వింటూ ఆవేశంతో రగిలిపోయాను. ఆమె చూపించిన ఫోటోలోని మిమ్మల్ని వెంటనే పట్టుకోవాలనుకున్నా. మనసులోనే వాడెక్కడున్నది కనుక్కొని అంతు చూస్తాను అనుకున్నాను. భార్య బిడ్డలతో సంఘంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాలని అనుకున్నాను కూడా. ఫోటో ఆధారంగా మీ వివరాలు తెలుసుకోగలిగాను. ఒకసారి మీ బర్త్డే పార్టీలో అందరూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడుతుంటే వీడో పరమ నీచుడని గొంతెత్తి అరవాలనుకున్నాను. కానీ వివేకం హెచ్చరించటం వల్ల కంట్రోల్ చేసుకున్నాను. కానీ మీ మీద పగ తీర్చుకోవాలని రకరకాలుగా ఆలోచించేవాడిని. ఒకవైపు చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ జీవితంలో పైకి రావాలన్న ప్రయత్నాలు మాత్రం మానలేదు. అమ్మమ్మకి ఆపదలో ఎవరున్నా ఆదుకోవడం అలవాటే. అలాగే ఓ యువకుడికి ఆశ్రయం ఇచ్చింది. పేరు కనకరాజు అని చెప్పింది. తర్వాత ఒకసారి నాకు తోడుగా రా అంటూ నన్ను జైలుకి తీసుకెళ్ళింది. ఇక్కడెవరున్నారు అని అడిగాను. అందులో పనిచేస్తున్న జైలర్ ఒకప్పుడు అమ్మమ్మ సాయంతో పైకొచ్చిన వాడవటం వల్ల జైలంతా తిరిగి చూసే అవకాశం ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఆ జైలు గదుల్లో మగ్గిపోతున్న వారిని చూశాను. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.